చూస్తాం. ఈరోజు కోటగిరి శ్రీనివాస్ గారు మరియు అక్కయ్య గారి పేరు మంగ గారు, వారి కుమారుడు శ్రీ ఎస్ఎస్వి గారు, వారి కోడలు గారు శ్రావ్య గారు. ఈరోజు వారి కోటగిరి శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు శ్రీమతి వరలక్ష్మి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఆవాసంలో ఉన్న విద్యార్థులందరికీ స్కూలు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ఈరోజు మన ఆవాసంలో ఉన్న 60 మంది విద్యార్థులందరికీ కూడా ఈరోజు స్కూలు యూనిఫామ్స్ వారు ఇవ్వడానికి రావడం జరిగింది. ఒకటి వాళ్ళ అమ్మగారైన శ్రీమతి వరలక్ష్మి గారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం మనసారా భగవంతుని వేడుకుంటూ, అదేవిధంగా శ్రావ్య గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తి మనందరం కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మన ఆవాస కమిటీ సభ్యులను పరిచయం చేస్తాను. శ్రీ అదేవిధంగా మన శ్రీ ఐలేని వెంకటేశ్వరరావు గారు వారు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మరికొచ్చి ఒక 2 నిమిషాలు కోటగిరి శ్రీనివాస్ గారి వారి అమ్మగారైన శ్రీమతి వరలక్ష్మి గారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం వాల్మీకి ఆవాసం 1992లో 8 మంది విద్యార్థులచే ప్రారంభమై ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా కావడం జరిగింది. మనం ఈ ఆవాసంలో పిల్లలను గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాలను తీసుకొని వారిని ప్రయోజకులు అయ్యేంత వరకు కూడా ఈ వాల్మీకి ఆవాసం చూసుకుంటూ పూర్తిగా దాతల సహాయ సహకారాలతోనే ఈ ఆవాసం నడపబడుతుంది. వారికి పూర్తిగా జగిత్యాలలోని మిగతా పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి మన ఆవాసానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈరోజు మన వాల్మీకి ఆవాసానికి కోటగిరి శ్రీనివాస్ గారి అమ్మగారు వరలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మన ఆవాసానికి పిల్లలకు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి అందరికీ స్కూల్ యూనిఫామ్స్ అందజేయడం జరుగుతుంది. వారికి మన ఆవాసం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి సహకారం ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఇప్పుడు మన అందరికీ మీ అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమో అవుదాం అనుకుంటున్నావు, ఓకే. మనము ఒక చెట్టు పెట్టిన తర్వాత చెట్టు ఎట్లా పెరుగుతుంది? రోజు వాటర్ పోయాలి. మరి మీ డ్రీమ్స్కి మీరు ఏం చేస్తున్నారు? రోజు మీ డ్రీమ్స్ని అరీచ్ చేసుకోవాలి. రోజు ఏం లేదు, పడుకునేటప్పుడు నేను పెద్ద అయ్యాను, నాకు డాక్టర్ సీట్ వచ్చింది, నేను డాక్టర్ అయ్యాను, రోజు అట్లా డ్రీమ్ చేస్తూ ఉండండి. కొందరు ఇంజనీర్ అవుదాం అనుకుంటారు, కొందరు కలెక్టర్ అవుదాం అనుకుంటారు. రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 2 మినిట్స్ నేను పెద్ద అయ్యాను, బాగా చదువుకున్నాను, నేను ఐఏఎస్ సీట్ డాక్టర్ సీట్ వచ్చింది, డాక్టర్ అయ్యాను, అట్లా డ్రీమ్ని నరీష్ చేస్తూ ఉండాలి. చెట్టు వాటర్ పోస్తేనే పెరుగుద్దా, వాటి పెరుగుద్దా? సేమ్ మన డ్రీమ్కి కూడా రోజు అట్లా నరీష్ చేస్తూ ఉండాలి. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఫుల్ఫిల్ చేసుకొని దానికి రీచ్ అవ్వండి. ఓకేనా? అర్థమైందా? మన ప్రతి ఈ ఆవాసానికి ఎల్లవేళలా తోడుంటున్నటువంటి కోటగిరి శ్రీనివాస్ ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్స్ వారి కుటుంబము మనకు దాదాపుగా ఆవాసం ప్రారంభించి నుంచి ఎక్కువ సంవత్సరాలు మనకు ఈ పిల్లలకు డ్రెస్ల రూపేణా అదేవిధంగా ఆర్థిక రూపేణా తోడుంటూ అనేక సంవత్సరాలుగా మన వెన్నంటి నేనున్నాను అనేటువంటి ధీమాతో మన ముందు నడిపిస్తున్నటువంటి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక ముందు కూడా ఇదే పద్ధతిలో వారి కుటుంబము శ్రీ వాల్మీకి ఆవాసానికి తోడుండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా గత సంవత్సరము మన బిల్డింగ్ కొరకు కూడా 1,00,000 రూపాయలను వారు ఇవ్వడం జరిగింది. మరి వారికి వాల్మీకి ఆవాసం తరపున మరి విద్యార్థుల తరపున
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కూడా వారి సహకారం ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా ధర్మధేనువు పాదమునిన కర్మభూమిర సోదరా కర్మభూమిర సోదరా దేశభక్తియు రాజభక్తియు తేజరిల్లగా చాందభట్టుడు ప్రభుని గూడెను రిపుని జంపెను కార్యసూరుడు సోదరా కాదాపసింహుడు పౌరుషమ్మును సోదరా పౌరుషమ్మును సోనదేనువు పాదమునిన కర్మభూమిర సోదరా కర్మభూమిర సోదరా శ్రీలా రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా ధర్మధేనువు పాదమునిన కర్మభూమిర సోదరా రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా